జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు రానున్నాయి. 1 కార్పొరేషన్ కింద సర్కిల్ జోన్లు పెరగనున్నాయి. 9 లేదా 10 జోన్స్ గా ఏర్పాటు చేసి 57 సర్కిల్స్ గా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 290 లేదా 300 వరకు డివిజన్లను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లుంది. వచ్చే నెల బడ్జెట్లో ప్రస్తుత విలీన ప్రాంతాలకు నిధులు కేటాయించనున్నారు. 15,000 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ కు సిద్ధమవుతోంది. ఇక జీహెచ్ఎంసీ మరోవైపు జీహెచ్ఎంసీ పేరును మార్చే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజల రాజకీయ నేతల నుంచి అభ్యర్థనలు ఫిర్యాదులను స్వీకరించనుంది జీహెచ్ఎంసీ. ఈ నెల 27 వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. చివరగా ఆగస్టులో ఉమ్మడిగా ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్, మహానగరం అనేది ఇప్పుడు దేశంలోనే అత్యంత పెద్ద నగరంగా కూడా అవతరించబోతా ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా కూడా ఆకర్షించే కోణంలోనే హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. అందులో భాగంగానే కూడా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించింది. అందులో భాగంగా నవంబర్ 25న ఏదైతే తెలంగాణ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది, ఏదైతే ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా మొత్తంగా కూడా 27 తీసుకొచ్చి ఒక జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి సంబంధించినటువంటి మున్సిపల్ సవరణ చట్టాలకు అదేవిధంగా తెలంగాణ జీహెచ్ఎంసీ అదే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఒక చట్టంకి ఒక సవరణలు కూడా ఆనాడు క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. అవి గవర్నర్ దగ్గరికి చేరుకోవడం అదంతా కూడా ఈ యొక్క గవర్నర్ డిసెంబర్ 1న కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించినటువంటి ఈ యొక్క సవరణలు వాటి కూడా ఆమోదించడం జరిగింది. అయితే డిసెంబర్ 1న ఆమోదించినటువంటి గవర్నర్ ఆమోదంతోనే ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధి అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మహానగరం అనేది ఇప్పుడు ఒక బాహుబలి నగరంగా కూడా రూపొందించి కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఆ పరిధి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి 650 చదరపు కిలోమీటర్ల నుంచి ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి అనేది ఈ యొక్క 2,735 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే జీహెచ్ఎంసీ యొక్క బడ్జెట్ ప్రస్తుతం అయితే వార్షిక బడ్జెట్ 8 కోట్లు ఉండగా ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి ఏదైతే తెలంగాణ అర్బన్ కోర్ ఏదైతే రీజన్ ఏర్పడిందో ఈ యొక్క బడ్జెట్ యొక్క వార్షిక బడ్జెట్ కూడా 15,000 కోట్లకు కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుత వార్డులు 150 ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఆ యొక్క జీహెచ్ఎంసీ ఆ యొక్క తెలంగాణ కోర్ అర్బన్ రీజన్లో భాగంగా ఈ యొక్క విభజనలో భాగంగా కూడా ఇక డివిజన్లు 3 నుంచి 310 దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో 30 సర్కిల్స్ ఇప్పుడు కొత్తగా కూడా 27 కలుపుకొని మొత్తంగా కూడా టోటల్గా చూసినట్లయితే మొత్తం కూడా 57 సర్కిల్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే డివిజన్ 150 ఉన్నాయో అవన్నీ కూడా 300 దాకా, అదేవిధంగా సర్కిల్స్ 30 ఉన్నటువంటివి అవి 27 కలుపుకొని మొత్తం కూడా 57. అదేవిధంగా ఇక జోన్లు ప్రస్తుతం ఉన్నటువంటి జోన్లు అయితే 6 ఉన్నాయి. అవి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతానికి జోన్ల సంఖ్యలో 6, అందులో భాగంగా ఎల్బీ నగర్ కానీ అదేవిధంగా చార్మినార్ అదేవిధంగా ఖైరతాబాద్ కూకట్పల్లి షేర్లింగంపల్లి ఈ విధంగా కూడా ఈ యొక్క 6 జోన్లు ఉన్నాయి. ఇవి అన్ని కూడా 6 నుంచి ఏకంగా కూడా 9 లేదా 10 జోన్లు కూడా చేసే విధంగా కూడా జీహెచ్ఎంసీ ఏదైతే విస్తరణ జరిగిందో దీనిలో భాగంగా కూడా ఈ విధంగా కూడా జీహెచ్ఎంసీ పరిధి తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జీహెచ్ఎంసీ అదేవిధంగా ఓఆర్ఆర్ కలుపుకొని తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ కూడా ఏర్పాటు జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఏ విధంగా అయితే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఆ విధంగా కూడా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తెలంగాణ కోర్ అర్బన్ గా కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఒక ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఈ యొక్క జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకోవడం అంటే పరిపాలన సౌలభ్యం కోసం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాంత ప్రజల మెరుగుదల కోసం అంటే పౌర సదుపాయాలు కల్పించడానికి అదేవిధంగా ఈ యొక్క పారిశుద్ధ్యం కానీ అదేవిధంగా డ్రైనేజీ రోడ్లు అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్ అనుమతులు ఏవైతే ఉన్నాయో అంటే వేగంగా ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నటువంటి వేగంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో అంతా కూడా నగరానికి విస్తరింప చేసి ఈ యొక్క ప్రపంచ దేశాలు కానీ అదేవిధంగా జాతీయంగా కూడా ఈ యొక్క హైదరాబాద్ మహానగరం ఏర్పాటు చేసిన తర్వాతనే పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కూడా పరిపాలన సౌలభ్యం కోసం కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీని ఇప్పటికే విస్తరింపజేసింది. అయితే మరి 3 రోజులు 4 రోజుల తర్వాత కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీ వార్డుల విభజన సర్కిల్ విభజనకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం సమాచారం ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ గా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇదంతా కూడా హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లడం కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీ విస్తరణ కూడా ఉపయోగపడింది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రాజకీయ భౌగోళిక స్వరూపం కూడా ఈ యొక్క
విస్తరణతోటి కూడా ఇప్పటికే మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలైనటువంటి ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ, అదేవిధంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో చార్మినార్ అంటే పాత బస్తీ ఏరియాలో బలంగా ఉన్నటువంటి యొక్క ఎంఐఎం పార్టీ, అదేవిధంగా 4 పార్టీలు పోటాపోటీగా కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటాపోటీగా ఎన్నికలకు తలపడ్డాయన్నటువంటి పార్టీలు ఇప్పుడు విస్తరణ అంటే ఏదైతే హైదరాబాద్ నగరం విస్తరించిందో ఇప్పుడు ఏకంగా కూడా పార్టీలు కూడా యొక్క పార్టీల స్వభావం, అదేవిధంగా పార్టీల యొక్క మధ్య కూడా పోటాపోటీ యొక్క రాజకీయ వేడి కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వార్లు 300 వరకు పెరిగినట్లయితే ఈ యొక్క ప్రధాన పార్టీలంతా కూడా ఈ యొక్క గెలుపోవటం మీద అంటే పోటాపోటీగా కూడా ఎన్నికల ప్రచారంగా కూడా రాబోయే మార్చి కానీ ఏప్రిల్ కానీ ఈ విధంగా కూడా ఈ నెలల్లో కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక జిహెచ్ఎంసీ ఏదైతే తెలంగాణ కోర్ అర్బన్ ఏదైతే ఉందో రీజన్లో ఉన్న ఈ ఎన్నికలను కూడా కలిపి అయితే ప్రస్తుతానికి ఈ యొక్క జిహెచ్ఎంసీ ఆ పరిధి ఏదైతే టర్మ్ ఉందో ఫిబ్రవరి 10తో ముగియబోతా ఉంది. ఈ ముగిసిన తర్వాత వచ్చే యొక్క ఎన్నికలు ఉన్నాయో ఒక జిహెచ్ఎంసీ 150 వార్డులు అయితే మళ్ళీ ఇప్పుడు పెంచేటటువంటి డివిజన్లు ఏవైతే అన్ని కలుపుకొని కూడా ఈ మార్చి లేదా ఏప్రిల్లో కూడా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అయితే ఇక జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఆస్తి పన్ను కానీ ఇంటి పన్ను ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్ఆర్ పరిధిలో కూడా ఖచ్చితంగా ఇక్కడ జిహెచ్ఎంసీలో వచ్చేటువంటి పన్ను ఏదైతే విధానం ఉందో ఇదంతా కూడా కలుపుకొని ఏకరీతి పన్ను విధానం తీసుకొచ్చే ప్రయత్నం అయితే భాగంగా అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి యొక్క 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఫైల్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించిన ఖాతాలన్నీ కూడా ఇప్పటికే తీసుకోవాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ యొక్క తదితర అధికారులకు కూడా ఇప్పటికే సూచించు మనకు సమాచారం అంతా ఉంది. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.